ఆంధ్రాలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడంలో చంద్రబాబు కుట్ర దాగుందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజలకిచ్చిన హామీలు మర్చిపోయిన చంద్రబాబును సాక్షి టీవీ ప్రశ్నిస్తోందన్న అక్కసుతోనే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని నిరసనకు దిగారు. సాక్షి ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబును ప్రశ్నిస్తున్నందుకే సాక్షి మీడియా గొంతు నొక్కుతున్నారని ప్రజా సంఘాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలోని పైపుల్ రోడ్ సెంటర్లో ప్రజలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వెంటనే సాక్షి ప్రసారాలని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలన తీరుపై అనంతపురంలో జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని తప్పుపడుతూ అంబేద్కర్ విగ్రహం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. మీడియా స్వేచ్ఛను కాపాడాలంటూ నినాదాలు చేశారు. సాక్షి మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని ఖండిస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో నిరసనలు వెల్లువెత్తాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు పాత్రికేయ స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారని జర్నలిస్టులు మండిపడ్డారు. సాక్షి ప్రసారాలను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువల్ని మర్చిపోయిన ప్రభుత్వం మీడియా గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని వామపక్ష పార్టీలు, ప్రజలు ఆరోపించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ విశాఖ భీమిలిలో భారీ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అధికార బలంతో సాక్షి మీడియాను ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నాన్ని విరమించుకోవాలని ప్రజా సంఘాలు సూచించాయి. లేని పక్షంలో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.